నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కోనసీమలో వందల సంవత్సరాల నుంచి మహావైభవోపేతంగా జరుగుతున్న ప్రసిద్ధ తీర్థం జగ్గన్నతోట ప్రబల తీర్థం. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి తరువాత రోజు అంటే కనుమ రోజున జరుపుకునే పవిత్ర తీర్థం ఇది. లక్షల మంది భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, కులమతాలకు అతీతంగా పాల్గొనే ఈ తీర్థం విశేషాలను తెలుసుకుందాం. కోనసీమ ప్రాంతం పచ్చని ప్రకృతి అందాలు పరుచుకున్న మనోహర ప్రదేశం. ఆంధ్ర, కేరళగా పేర్గాంచిన ఈ ప్రాంతం నిఠారైన కొబ్బరి చెట్లతోనూ విశాలమైన వటవృక్షాలతోనూ అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ఓ వైవిధ్యమైన అనుభూతిని సొంతం చేసే ఈ ప్రాంతంలోనే ఉంది మొసలపల్లి గ్రామం. ఈ గ్రామం శివారున ఉన్న జగ్గన్న తోట ఏకాదశ రుద్రులకు కొలువుగా, జన నీరాజనాలర్పించే పుణ్యస్థలిగా ఖ్యాతి నొందింది. ఒకేసారి ఈ ప్రాంతంలో ఏకాదశ రుద్రులు కొలువుదీరే ఈ ప్రదేశం అత్యంత మహిమాన్వితమైన పుణ్యప్రదేశంగా పేర్గాంచింది. ఏకాదశ రుద్రుల ఆగమనానికి గుర్తుగా జరుపుకునే వేడుకే ప్రభల తీర్థంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రభల తీర్థం అతి ప్రాచీనమైనది. సుమారు 400 ఏళ్ల నుంచి ఈ తీర్థం జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దినదిన ప్రవర్ధమానమై అశేష భక్తజన వాహినిని ఆకర్షించే వైవిధ్యభరితమైన జాతరగా విరాజిల్లుతోంది. దీని నిర్వహణ వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. 400 సంవత్సరాల క్రితం సంక్రాంతి రోజుల్లో ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారని పురాణ కథనం. అప్పట్నుంచి సంక్రాంతి తరువాత వచ్చే కనుమ రోజున ఈ తీర్థాన్ని నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. దేశంలోనే ఓ విశిష్టమైన వేడుకగా పేర్గాంచిన ఈ ప్రభల తీర్థం నిర్వహణ వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారని ప్రతీతి. ఆ సందర్భంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతోన్న విశిష్ట వేడుకగా ఈ ప్రభల తీర్థాన్ని చెప్పవచ్చు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తేటతెల్లం చేసే ఈ వేడుకను జగ్గన్న తోటలో నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. లక్షలాది మంది భక్తులు భక్తి విశ్వాసాలతో పాల్గొనే ఈ ప్రభల తీర్థాన్ని ఏటా మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి రోజుల్లో వచ్చే కనుమనాడు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున జరిగే జగ్గన్న తోట తీర్థానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 11 మంది ఏకాదశ రుద్రులు తరలివస్తారు. ప్రభల తీర్థం సందర్భంగా భక్తులు పలు ఆలయాలను సందర్శిస్తారు. జగ్గన్న తోట ప్రభల తీర్థం ఓ విశిష్టమైన వేడుక. తరతరాల సంప్రదాయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ వేడుకలో వివిధ గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు వచ్చి జగ్గన్న తోటలో సమావేశమవుతారు. జగ్గన్న తోటకొచ్చే ఏకాదశ రుద్రుల్లో మొదటివాడిగా పేర్గాంచినవాడు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా దర్శనమిస్తుంది. విశ్వేశ్వర స్వామిగా కూడా పిలువబడుతోన్న ఆ స్వామి వ్యాఘ్రేశ్వరం గ్రామంలో కొలువయ్యున్నారు. కోనసీమ అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలోని వ్యాఘ్రేశ్వర స్వామి స్వయంభువు. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో మహాదేవుడు మేనకేశ్వరుడు. కే పెదపూడి గ్రామంలో వేంచేసియున్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మేనకేశ్వరుణ్ణి సాక్షాత్తు మేనక ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రభల తీర్థంలో పాల్గొనే మరో మహాదేవుడు ఆనందరామేశ్వరుడు. ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడు. జగ్గన్న తోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మహాదేవుణ్ణి
కౌశికీ నదీ తీర ప్రాంతంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందరికీ ఆనందాన్నిచ్చేవాడు కనుక ఆ స్వామికి ఆనందరామేశ్వరుడు అనే పేరు సార్థకమయ్యింది. జగ్గన్న తోటకు 4 కిలోమీటర్ల దూరంలోని వక్కలంక గ్రామంలో కొలువైన మరో మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామివారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే ఈ స్వామి త్రిపురాంతక రుద్రునిగా పూజలందుకుంటున్నాడు. నేదునూరులో కొలువైన చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో సభ్యుడు. జగ్గన్న తోట గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో అలరారుతున్నది ఈ క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రంలో చెన్నమల్లేశ్వర స్వామిని సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో రుద్రుడు రాఘవేశ్వర స్వామివారు. ముక్కామల గ్రామంలో కొలువైన ఆ స్వామి కాలాగ్ని రుద్రరూపుడు. పచ్చని కోనసీమ అందాల నడుమ అలరారుతోన్న ఈ క్షేత్రం శ్రీ రాఘవేశ్వర స్వామివారి లీలా విశేషాలతో మరింత పవిత్రతనొందింది. జగ్గన్న తోటకు సమీప గ్రామమైన మొసలపల్లిలో కొలువుదీరిన మరో మహాదేవుడు శ్రీ మధుమానంత భోగేశ్వర స్వామివారు. నీలకంఠ రుద్రరూపుడైన ఈ స్వామిని భూసురులు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో ఈ స్వామి విశేషమైన పాత్ర పోషిస్తాడు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే మరో మహాదేవుడు పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని స్వామిని మృత్యుంజయ రూపుడిగా భక్తులు కొలుచుకుంటారు. భూసురులు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవారు శ్రీ వీరేశ్వర స్వామివారు. గంగలకుర్రు అగ్రహారంలో వేంచేసి ఉన్న ఆ స్వామి అత్యంత తేజోరూపుడిగా దర్శనమిస్తారు. ఈ ప్రభల ఉత్సవాలలో భాగంగా ఇక్కడున్న శివకేశవ యూత్ ఆధ్వర్యంలో గంగలకుర్రు అగ్రహారం నుంచి స్వామివారి ప్రభ జగ్గన్న తోటకు అంగరంగ వైభవంగా తరలివస్తుంది. గంగలకుర్రులో కొలువైన శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనే స్వామివారుగా పేర్గాంచారు. సాక్షాత్తు భూసురులచే ప్రతిష్ఠితుడైన ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. కోనసీమలోని మరో సుందర ధామం పుల్లేటి కుర్రు. కోనసీమ అందాలతో ఆధ్యాత్మిక సుగంధ పుష్పంలా విరాజిల్లుతోన్న ఈ గ్రామంలో శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారు కొలువయ్యారు. తేజో విరాజమానంగా ఉండే శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి శోభ అత్యంత నయనానంద శోభితంగా భక్తులు భావిస్తారు. తీర్థంలో భాగంగా ఏకాదశ రుద్రుల ప్రభలను కాలవలో నుంచి, చేలలో నుంచి, కౌశిక నదిలో నుంచి తీసుకువచ్చే దృశ్యం చూడటానికి 2 కనులు చాలవు. మొసలిపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతల నుంచి సంక్రమిస్తోన్న 7 ఎకరాల కొబ్బరి తోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా వస్తోంది. ఓ విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ దివ్య తీర్థంలో ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేక స్థానముంది. సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రభలను తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రభలను తాటిశూలం, టేకు చెక్క, వెదురు బొంగులతో తయారు చేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పింఛాలతో అలంకరిస్తారు. దేవాలయాల్లో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా బ్రేలాడదీస్తారు. ధూపదీప నైవేద్యాల అనంతరం ఇలా అలంకరించిన ప్రభలను ముందుగా గ్రామాల్లో ఊరేగిస్తూ తదుపరి పంట చేలగుండా ఎగుడు దిగుడు రహదారుల మీదుగా జగ్గన్న తోటకు తీసుకుని వస్తారు. జగ్గన్న తోట సరిహద్దున కౌశిక నది ఉంది. గంగలకుర్రు ప్రభ జగ్గన్న తోట తీర్థానికి రావాలంటే ఈ కౌశిక నదిని దాటాల్సిందే. లక్షలాది మంది భక్తుల సమక్షంలో గంగలకుర్రు ప్రభను కౌశిక నదిలోంచి తీసుకురావడం విశేషాన్ని సంతరించుకుంది. కోనసీమ నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు గంగలకుర్రు అగ్రహారం ప్రభలు కౌశిక నదిని దాటుకురావడం అందర్నీ అబ్బురపరుస్తుంది. అంతేకాదు, ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ప్రభ నదిని దాటే దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. వేల సంఖ్యలో ఉన్న భక్తుల నడుమ ఆనంద పారవస్యంతో ఈ ప్రభను కౌశిక నదిని దాటిస్తారు.
పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ప్రభల తీర్థానికి వచ్చారని తెలుస్తోంది. ఆయన స్వయంగా ఏకాదశ రుద్రులను దర్శించి ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించేందుకు కృషి చేశారు. జగన్నాథ మహారాజును జగ్గన్న అనేవారు. ఆయన చేతుల మీదుగా ఈ తీర్థానికి సంబంధించిన ఏకాదశ రుద్రుల పూజ జరిగాయట. అప్పటి నుంచి ఈ ప్రదేశం పేరు జగ్గన్న తోటగా స్థిరపడింది. జగ్గన్న తోట తీర్థానికి తలమానికంగా నిలిచేది, అందర్నీ ఆకర్షించేది గంగలకుర్రు అగ్రహారం ప్రభే. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ దివ్య తీర్థంలో 11 మంది రుద్రులను వివిధ గ్రామాల నుంచి తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ 11 శివాలయాల నుంచి ఈశ్వరుని ఉత్సవ విగ్రహాలను ప్రభలపై జగ్గన్న తోటకు తీసుకుని వస్తారు. ఈ 2 ప్రభలు కౌశిక నదిని దాటగానే ఏకాదశ రుద్రులు గ్రామంలోకి వచ్చినట్టని భావించి సంబరాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఏకాదశ రుద్రులను పూజించి కైమోడ్పులర్పిస్తారు. శివ శివ శంభో శంకర, సాంబశివ రుద్ర మహారుద్ర, శరభ శరభ అంటూ బిగ్గరగా అరుస్తూ స్వామివార్లకు నీరాజనాలర్పిస్తారు. ఓ వైవిధ్యమైన వాతావరణాన్ని, ఓ విలక్షణమైన అనుభూతిని సొంతం చేసే ఈ వేడుకలో పాల్గొనడం తమ పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఏకాదశ రుద్రులు పంట పొలాలు చేలగుండా జగ్గన్న తోటకు చేరుకోవడం వల్ల శాంతి సౌభాగ్యాలు చేకూరతాయని, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారని ప్రగాఢంగా నమ్ముతారు. గంగలకుర్రు అగ్రహారం, కె పెదపూడి, పుల్లేటికుర్రు, వ్యాఘ్రేశ్వరం, ఇరుసుమండ, ముక్కామల, నేదునూరు, వక్కలంక, మొసలపల్లి, పాలగుమ్మి గ్రామాల నుంచి ప్రభలను భుజాలపై తీసుకుని రావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ తీర్థంలో ఆతిథ్యమిచ్చేది మొసలిపల్లి ఈశ్వరుడు కావడం వల్ల మొసలిపల్లి గ్రామ ప్రభ అన్నింటికంటే ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని మిగతా ప్రభలకు స్వాగతం పలుకుతుంది. అలాగే ఈ ప్రభలకు వ్యాఘ్రేశ్వరం గ్రామ ఈశ్వర ప్రభ అధ్యక్షత వహిస్తుంది. అందువల్ల ఈ ప్రభల తీర్థానికి చేరుకున్నప్పుడు అప్పటికే అక్కడకు చేరుకున్న ప్రభలను గౌరవ సూచకంగా ఒక్కసారి పైకి లేపి కింద పెడతారు. మొసలపల్లి గ్రామానికి చెందిన భోగేశ్వర స్వామి వారి ఆహ్వానం మేరకు ఇక్కడకు పరమశివులు వస్తారని, వచ్చిన వారు ఇక్కడ జగ్గన్న తోటలో లోక కళ్యాణం కోసం చర్చలు జరుపుతారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఓ విశేషమైన పౌరాణిక నేపథ్యంతో జరుగుతోన్న ఈ తీర్థంలోని అణువు శివనామస్మరణంతో మారుమ్రోగుతుంది. జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువుదీరి ఉండడం, అక్కడే ప్రభల తీర్థాన్ని నిర్వహించడం వల్ల జగ్గన్న తోట ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇలాంటి తీర్థాలలో పాలు పంచుకోవడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలు తేటతెల్లం కావడమే కాకుండా ఆ మహాదేవుడిపై ఉన్న భక్తి విశ్వాసాల ప్రదర్శనకు ఆస్కారం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. భూమాత పరిచిన పచ్చని తివాచీల్లాంటి వరిచేలు, స్వాగత కేతనాల్లాంటి కొబ్బరి చెట్ల నడుమ నేలకు దిగివచ్చిన ఇంద్రధనస్సులా సాగే కోనసీమ ప్రభల తీర్థం ఓ దృశ్య కావ్యం. జీవన విధానంలో ఆధునికత ఎంత ప్రబలంగా చొరబడుతున్నా సంప్రదాయం చెక్కు చెదరలేదనడానికి అందమైన దృష్టాంతం జగ్గన్న తోట ప్రభల తీర్థం. సంక్రాంతి రంగవల్లులకు ఆధ్యాత్మిక సంభరంతో అదనపు వన్నెలద్దుతోంది ఈ ఉత్సవం.